హలో గాయ్స్, మా ఫ్యామిలీ అంతా కలిసి మేమైతే మేడారం వెళ్తున్నాం. ఇది మా ఫ్యామిలీతో ఫస్ట్ ట్రిప్. అసలు వెళ్తామని కూడా అనుకోలేదు. సడన్ ప్లాన్ వేసుకొని సడన్గా అయిపోయిందనమాట. వెళ్ళిపోయాం. మా డాడీ కూరుకుంది జరిగింది, అందుకనే వెళ్ళినాము. జంపన్న వాగు దగ్గరికి అయితే ఫస్ట్ వచ్చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని ఆ తర్వాత మహానంతును మా పాపంతో ఇద్దరు కలిపి బంగారం ఇస్తాను మొక్కుకున్నాడు అనమాట మా డాడీ. ఫస్ట్ అయితే మహానంత బంగారం అయితే జోకిచ్చాము. ఆ తర్వాత మా పాపను కూర్చోబెడదాము అని చెప్తే మా పాప అస్సలు కూర్చోలేదు. ఒకతే ఇక వాళ్ళ అన్నతోటే పాటే కూర్చున్నది. అప్పటికి ఏడ్చింది. ఆయన కూడా బలవంతంగా కూర్చోబెట్టినాము. అది లేచేటప్పుడు మాత్రం నవ్వింది. ఇద్దరు కలిపి వెయిట్ ఎంత ఉందో అంత బంగారం అయితే జోకిచ్చేసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాము. కానీ అక్కడ రష్ చూసాక చాలా షాక్ అయిపోయినాం. జాతర అయిపోయినా కూడా ఇంత రష్, అసలు నిజంగా ఏదో పవర్ ఉంది అక్కడ. నేనైతే ఇది సెకండ్ టైం వెళ్ళడము. ఫస్ట్ ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినాను, అంటే మళ్ళీ ఇప్పుడే వెళ్ళినాను. చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వెళ్ళేసరికి మొత్తం కొత్తగా అనిపించింది నాకైతే. ఇక్కడ మా డాడీ అందరు కలిసి కొంచెం కొంచెం బంగారం అయితే పట్టుకొని అయితే దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యాము. బంగారం అంటే బెల్లం, బెల్లంనే అక్కడ బంగారం అంటారు. చూడండి అసలు ఎంత జనాలు ఉన్నారో అక్కడ. అండ్ ఇక్కడ జాతర అయిపోయినాక కూడా ఎంతమంది ఉన్నారంటే అంతమంది. అంత పవర్ ఉంది కాబట్టి అంతమంది వచ్చినారు అక్కడికి. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. వచ్చాక కొంచెంసేపు అక్కడ నించొని ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని ఆగాము. మా హస్బెండ్ మా పాప తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ రష్కి చూసి దర్శనం జల్జల్ ఫాస్ట్గా చేసుకొని మా పాపనైతే తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక కోడిని కూడా కోసాము అక్కడ. ఇక వంట అయితే స్టార్ట్ చేసాం. మా బావ అయితే కుకింగ్ చేస్తున్నాడు. మా బావ చికెన్ స్పెషలిస్ట్. మా మమ్మీ ఏమో బగారా రైస్ చేసింది. అనుకోకుండా మా పిన్ని వాళ్ళు కూడా ఆ రోజు వచ్చారు. సో మేము అందరం కలిసి అక్కడ మీటప్ అయ్యాము. మంచిగా అందరం కలిసి వంట చేసుకొని తినేసి కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకొని అట్లా చిల్ అవుట్ అయ్యాము. ఆ తర్వాత ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వెళ్ళేటప్పుడు మా పాప చూడండి ఎంత రచ్చ చేసింది.